I hate love. I can't love. I can't live with you. నమస్తే మేడం. ఎవరు నువ్వు? మేము హెల్పింగ్ హ్యాండ్ శరణాలయం నుండి వస్తున్నాం. ప్రతి సంవత్సరం కిరణ్మయ్య గారు డొనేషన్ ఇస్తుంటారు. ఈసారి లేట్ అయింది, దాని గురించి మాట్లాడాలని వచ్చాను మేడం. ఓ, అడుక్కునేవాళ్ళ? ఏంటి మేడం మర్యాద లేకుండా అలా మాట్లాడుతున్నారు? మర్యాద ఇస్తున్నాను కాబట్టి మొహం చూసి మాట్లాడుతున్నాను, లేకపోతే సెక్యూరిటీతో మెడ పట్టుకుని బయటికి గెంటించేదాన్ని. చూడండి మేడం, మేమేమి దిక్కులేక ఇక్కడికి రాలేదు. ఎప్పుడైనా డొనేషన్ లేట్ అయితే డైరెక్ట్ గా ఇంటికి రమ్మని కిరణ్మయ్య గారే చెప్పారు, అందుకే వచ్చాను. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు ఆవిడకే ఎన్నైనా చెప్తుంది. చూడు, ఇంతకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇక మీదట ఇలాంటి డొనేషన్లు దానాలు ఇలాంటివి ఏం కుదరవు. ఒకసారి కిరణ్మయ్య మేడంని పిలిస్తే మాట్లాడి వెళ్తాను. పిలవను. నువ్వు నాతోనే మాట్లాడాలి, నేను చెప్పిందే వినాలి. ఎందుకంటే ఇక్కడ నేనే బాస్, నా మాటే రూల్. అడుక్కోడానికి వచ్చినప్పుడు లేదని చెప్తే వెళ్ళిపోవాలి, చిల్లర ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు. మేడం, మీరు మాటి మాటికి అడుక్కునే వాళ్ళు అనడం బాగోలేదు. మాది రిజిస్టర్డ్ ఆర్ఫనేజ్. నీ మొహానికి ఇంగ్లీష్ కూడానా? అయినా సరే రూపాయి కూడా ఇవ్వను. ఏం జరుగుతోంది మేఘనా? నమస్తే మేడం. ఓ మీరా, నమస్తే. ఎప్పుడొచ్చారు? అడుక్కునే వాళ్ళని గుమ్మం బయటే ఉంచాలత్తయ్య, ఇలా ఇంట్లోకి రానివ్వకూడదు. మేఘనా, ఎవరేంటో తెలియకుండా మాట్లాడకు. ఆ ఆర్ఫనేజ్ మనం ఇచ్చే డొనేషన్ మీదనే రన్ అవుతుంది. నా భర్త కష్టపడి కంపెనీని రన్ చేస్తుంటే మీరు ఇలా డొనేషన్ల పేరుతో డబ్బులు వేస్ట్ చేస్తున్నారా? దానం చేయడం అంటే డబ్బుతో సాయం చేయడం, వేస్ట్ చేయడం కాదు. నీ మొగుడు మా బదులు అధికారం చెలాయిస్తున్నాడే తప్ప ఇంకా ఆస్తి మీద హక్కు నాకు, నా భర్తకే ఉంది. నన్ను కంట్రోల్ చేయాలని చూడకు. ఆస్తి ఎవరి పేరు మీదున్నా ఈ ఇంటి పెద్ద కొడలుగా నేను దీనికి ఒప్పుకోను. ఇన్ని రోజులు డబ్బు విషయంలో మీకు నచ్చినట్టు చేశారు, ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. అక్క, అత్తయ్య గారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఏ, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు, నీకు సపరేట్ గా సమాధానం చెప్తాను. ఏంటి సపరేట్ గా చెప్పేది? అత్తయ్య అన్న గౌరవం లేకుండా బయట వాళ్ళ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మొదలు పెట్టింది అత్తయ్య, ముగించేది నేను, మధ్యలో నీకెందుకు? ఇంకా ఏం చూస్తున్నావు? బొట్టు పెట్టి చెప్పాలా? వేడా. మేఘనా, వద్దు మేడం, మా గురించి మీరు గొడవలు పడద్దు. మీ మీద గౌరవంతో మీ ఇంటికి వచ్చినందుకు చాలా బాగా మర్యాద చేశారు. మాకే డొనేషన్ వద్దు మేడం, ఇంకెప్పుడు మీ ఇంటికి రాము. ఏమనుకుంటున్నావు? నువ్వు పెత్తనం చేస్తున్నావా? నా మీదే అధికారం చెలాయిస్తున్నావా? మీకెలా అర్థమైతే అలా. మేఘనా, నీ మంచి కోసమే చెప్తున్నాను. కొన్ని విషయాల్లో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను కూడా మీ మంచి కోసమే చెప్తున్నాను అత్తయ్య. డబ్బు విషయంలో మీరు ఎంత కంట్రోల్గా ఉంటే అంత మంచిది. మేఘనా, ఈ ఇంటికి వచ్చిన కోడలివి నువ్వు, ఈ ఇంటికి యజమానులం మేము. నువ్వేంటి మమ్మల్ని కంట్రోల్ చేసేది? మీరు యజమానులైతే మేమేమన్నా నౌకర్లమా?
మీరు చెప్పే ప్రతి దానికి తలదించుకుని వినే బానిసలమా? ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో మాకు కూడా అంతే ఉంది. చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉంది. అవును, ఎక్కువే ఉంది. అధికారం కాదు, అహంకారం. నా ముందు నోరెత్తడానికి భయపడేదానివి ఇప్పుడు రంకెలు వేస్తున్నావా? ఏం చూసుకుని ఆ పొగరు నీకు? పొగరు కాదు, పవర్ ఆఫ్ అటార్నీ. అది నా భర్త చేతిలోనే ఉంది. ఇక నుంచి ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్త పడాల్సిన అవసరం నాకుంది. ఆ జాగ్రత్త మాటల్లో చూపించు, మాకు సలహాలు ఇవ్వటంలో కాదు. మేఘన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది నాన్న. ఏంటి తప్పు లేదా? అసలు తను ఏం మాట్లాడిందో విన్నావా? అన్నీ విన్నాను కాబట్టే తనకి సపోర్ట్ చేస్తున్నాను. సంపాదించిన డబ్బు మొత్తం డొనేషన్ల పేరుతో ఖర్చు పెడితే ఆఖరికి మనగతి కూడా ఆ ఆర్ఫనేజ్ అవుతుంది. షటప్! నోటికొచ్చింది బాగితే ఊరుకుంటా అనుకోకు. పెళ్ళాన్ని సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ ఏం చేసినా వెనకేసుకుని రావడం గొప్ప అనుకోకు. చూసావా సంజయ్, నిన్నటి వరకు కిరణ్ తరుణ్ నిన్ను కొంగుచాటు మొగుడు అన్నారు. ఇప్పుడు అత్తయ్య కూడా స్టార్ట్ చేశారు. ఎందుకత్తయ్యా సంజయ్ నంత అవమానిస్తున్నారు? మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మావయ్య వస్తే నేనవేనా అన్నానా? మనమే అనక్కర్లేదు మేఘన. అంటే పడాలి, అన్నీ విని నోరు మూసుకోవాలి, అంతే కదమ్మా? ఎవర్రా నోరు మూసుకొని ఉండేది? నువ్వా నీ పెళ్ళావా? సాయం చేస్తామన్న నమ్మకంతో ఇంటికొచ్చిన ఆర్ఫనేజ్ వాళ్ళని అడుక్కునే వాళ్లతో పోల్చింది. డబ్బు దగ్గర నన్నే కంట్రోల్ చేయాలని చూస్తోంది. తప్పప్పులు తెలుసుకోకుండా నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? ఈ దానాలు సాయాలు కొత్తగా ఈ రోజు మొదలు పెట్టినవి కాదు, ఎప్పటి నుండో చేస్తుంది. వ్యసనాలు ఖర్చు పెడితే అది దుబారా అవుతుంది, మంచికి ఖర్చు పెడితే అది మనకే తిరిగి వస్తుంది. డబ్బు గురించి బేసిక్ ప్రిన్సిపల్ తెలియకుండా మాట్లాడకండి. మాకు ప్రిన్సిపల్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు. మీకే డబ్బు వాల్యూ తెలియడం లేదు. అయినా మీతో వాదించే ఓపిక టైమో నాకు లేవు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఇక మీదట ఏ డొనేషన్లు చేయకూడదు. సాయం పేరుతో డబ్బులు వేస్ట్ చేయకూడదు. సంజయ్, ఏంటండి ఇది? ఏమైందండి వీళ్ళకి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? డబ్బు గురించి నాకే జాగ్రత్తలు చెప్తున్నారు. నా ఇంట్లో నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. పవర్ ఆఫ్ అటార్నీ అంటే పెద్దల మీద పెత్తనం చేయడం అనుకుంటున్నారు మొగుడు పెళ్ళాలు. ముందు జాగ్రత్తగా లాయర్ దగ్గరికి వెళ్ళటం మంచిదయ్యింది. పెద్దదిన పిచ్చి పట్టినట్టు ఎందుకలా మాట్లాడింది? ఇన్ని రోజులు మనుషుల గురించే గొడవలయ్యాయి. ఫస్ట్ టైం డబ్బుల గురించి ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. నాకేదో భయంగా ఉంది. మేఘనక్క ఇంత ఓవర్గా పొగరుగా మాట్లాడిందంటే తన మనసులో ఏదో ఉంది. ఏంటో స్పెసిఫిక్ గా చెప్పలేను, కానీ ఖచ్చితంగా అది ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లంగా మారుతుందేమో అనిపిస్తుంది. నా భర్త కష్టపడి కంపెనీని రన్ చేస్తుంటే మీరు ఇలా డొనేషన్ల పేరుతో డబ్బులు వేస్ట్ చేస్తున్నారా? ఆస్తి ఎవరి పేరు మీద ఉన్నా ఈ ఇంటి పెద్ద కొడలుగా నేను దీనికి ఒప్పుకోను. ఇన్ని రోజులు డబ్బు విషయంలో మీకు నచ్చినట్టు చేశారు.
ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. నేను కూడా మీ మంచి కోసమే చెప్తున్నాను అత్తయ్య. డబ్బు విషయంలో మీరు ఎంత కంట్రోల్ గా ఉంటే అంత మంచిది. ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో మాకు కూడా అంతే ఉంది. చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉంది. నువ్వు పంచిన నువ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చినవే. సంపాదించిన డబ్బు మొత్తం డొనేషన్ల పేరుతో ఖర్చు పెడితే ఆఖరికి మన గతి కూడా ఆ ఆర్ఫనేజ్ అవుతుంది. అత్తయ్య గారు మీకు విషయం చెప్పాలి. ఎవరి గురించి, దేని గురించి? అది సంజయ్ బాబు గారు మేఘన అంకుల గురించి. వాళ్ళు మాట్లాడుకునే తీరు కొంచెం డౌట్ గా ఉంది అత్తయ్య. ఏదో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ M&S అని మాట్లాడుకుంటున్నారు. అయినా మీతో వాదించే ఓపిక టైమో నాకు లేవు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఇక మీదట ఏ డొనేషన్లు చేయకూడదు. సాయం పేరుతో డబ్బులు వేస్ట్ చేయకూడదు. కొంచెం ప్రాపర్టీ విషయంలో మళ్ళీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఉషా, నువ్వు నాకేం చెప్పొద్దు. వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. అందరూ నాకు చెప్పేవాళ్ళే. కొత్త బాస్ గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ కార్తిక్. ప్లీజ్ ముందు మీరు కూర్చోండి సార్. చైర్మన్ చైర్లో కూర్చోవడం వల్ల ఆ చైర్కి అందం వచ్చింది. అవును, మేఘనా గారు ఎక్కడ? తను రాలేదు, ఇంట్లోనే ఉంది. అవునా, నేను ఇంకా మీరిద్దరూ ఆఫీస్ని లీడ్ చేస్తారనుకున్నాను. లేదు, నేనే సోలోగా ఈ కంపెనీని హ్యాండిల్ చేయాలని మేఘన కోరుకుంటుంది. ఓకే, కంపెనీని మీరు హ్యాండిల్ చేస్తే ఇంటిని మేఘనా హ్యాండిల్ చేస్తుందన్నమాట. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇది చాలా మంచి ఆపర్చునిటీ. స్టార్టింగ్లో ఈ కంపెనీని నడిపించడం కష్టంగా ఉన్నా మీరు స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఉంటే 1 yearలో ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతారు. మీ పేరెంట్స్ సాధించలేని గ్రోత్ మీరు చేసి చూపిస్తారు. అప్పుడు వాళ్ళు కూడా సంజయ్ చేతిలోనే ఆస్తి ఉండడం మంచిదని వాళ్లే ఫీల్ అవుతారు. సారీ, ఏదో చనువు కొద్దీ మీ పర్సనల్ విషయాల్లో కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాను. నో ప్రాబ్లం కార్తిక్. మీరు ఆడిటర్గా పరిచయమైనా మా మేఘన ఫ్రెండ్ కావడం వల్ల మాకు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. థ్యాంక్ యూ సంజయ్ గారు. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో, నమ్మడంలో మీ టాలెంట్ వేరే లెవెల్. కంపెనీ పేరు మార్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అవును, తేజ ఇండస్ట్రీస్ ఇప్పుడు M&S ఇండస్ట్రీస్గా మారుతుంది. ఎంఎస్ అంటే మేఘనా సంజయ్, యా. ఎంఎస్ అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ అని కూడా. అదే నా ఎయిమ్. అవును, మీరు చైర్మన్ అని మీ స్టాఫ్కి తెలుసా? అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడే వెళ్ళి చెప్దాం. ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. యా, పదండి. హలో మై డియర్ స్టాఫ్, మీకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ఇక నుంచి మన కంపెనీ పేరు తేజ ఇండస్ట్రీస్ కాదు, M&S కంపెనీ. ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్స్, అకౌంట్స్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నాకు, నా భార్యకి మాత్రమే ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఈ కంపెనీకి మేమిద్దరమే బాస్లం కాబట్టి. నో మోర్ తేజ, నో మోర్ కిరణ్ మై. ఈ మాట ప్రతి ఒక్కరి మైండ్లో బాగా రిజిస్టర్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు ఇమీడియట్గా రిజైన్ చేయొచ్చు. ఐ డోంట్ కేర్. ఈ కంపెనీలో ఉంటూ ఇక్కడ న్యూస్ అక్కడికి పాస్ చేసినా, కాన్ఫిడెన్షియల్ విషయాలు లీక్ చేసినా లీగల్గానే కాదు, క్రిమినల్గా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. ఎనీ డౌట్స్? క్యారీ ఆన్. అబ్బా, ఆ వాయిస్, ఆ వార్నింగ్, ఆ కమాండింగ్, ఆ కాన్ఫిడెన్స్ నిజంగా అవసరం.
రియలీ మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఒక పర్ఫెక్ట్ లీడర్కి ఎన్ని క్వాలిటీస్ ఉండాలో అన్నీ మీకున్నాయి. థ్యాంక్ యూ కార్తిక్. వెల్కమ్ సార్. 1 minute. యా, హలో. హలో, కిరణ్మయి మేడం గారు ఉన్నారా? మా ఎండి గారు మేడంతో మాట్లాడాలని చెప్పారు. మీరు అడిగిన మేడం ఇక్కడ లేరు, ఇక మీదట రారు. మీ ఎండీనే నాకు కాల్ చేయమని చెప్పండి. ఫ్రమ్ నౌ ఆన్ దిస్ కంపెనీ బిలాంగ్స్ టు మేఘనా అండ్ సంజయ్. అత్తయ్య గారు ఉన్నట్టుండి ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నారు? ఎందుకై ఉంటుంది? జారే మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా. వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా. రమ్మన్నారు అత్తయ్య. చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య. ఏంటి అలా చూస్తున్నా? మీరు నన్ను రమ్మన్నాక నమ్మలేకపోతున్నాను అత్తయ్య. నా వల్ల తెలియక ఏమైనా పొరపాటు జరిగిందేమో, నేను చేసిన పనేమైనా తప్పయిందేమో, అందుకే మీరొచ్చి నా మీద కోపం చూపిస్తారేమోనని ఏవేవో ఆలోచనలు, టెన్షన్స్, భయము. కానీ మీరిలా మాట్లాడుతుంటే చాలా బాగుంది అత్తయ్య. లైఫ్లో ఫస్ట్ టైం నా కళ్ళెదురుగా కోపం లేకుండా ఉన్న మిమ్మల్ని చూస్తున్నాను. ఈ జీవితానికి ఇది చాలా అత్తయ్య. నా మీద నీకు కొంచెం కూడా కోపం లేదా? కోపమా? నాకా? మీ మీద కలలో కూడా రాదత్తయ్య. నా ఇంట్లో నీ కోడలిగా విలువ ఇవ్వలేదు. ఏ రోజు నీ మాటను లెక్క చేయలేదు. నిజం తెలుసుకోకుండా నింద వేసి నా కొడుకుతో సహా బయటికి వెళ్ళడానికి కారణమయ్యాను. ఇన్ని చేశాక కోపం రాలేదంటే ఏమనుకోవాలి? మీరు నాకు అత్తయ్య మాత్రమే కాదత్తయ్య, దైవం అనుకోవాలి. మనిషికి కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రోజు కరుణిస్తాడు, కష్టాలు దాటించే ధైర్యాన్ని ఇస్తాడన్న నమ్మకం మాత్రమే ఉంటుంది తప్ప అడిగిన వెంటనే వరం ఇవ్వలేదు అనే కోపం ఉండదు. మీ విషయంలో కూడా అంతే అత్తయ్య. ఊపిరి ఉన్నంత వరకు మీ మీద నాకు గౌరవం, అభిమానం అవి మాత్రమే ఉంటాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదమ్మా. నీ మాటలు ఇన్నేళ్ల నా కోపానికి చెంపదెబ్బలా అనిపిస్తున్నాయి. దూరం పెట్టాల్సిన వాళ్ళని నెత్తినెక్కించుకున్నాను. నిజాయితీగా ఉండే నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఆ పాపనికి ఫలితం అనుభవిస్తున్నాను. అత్తయ్య, నీకు నా మీద కోపం లేకపోవడం నిజంగా సంతోషమే.
కానీ ఇలా తప్పు చేసినట్టు మాట్లాడుతుంటే వినడానికి నాకు చాలా కష్టంగా ఉంది. తప్పు చేసినట్టేంటమ్మా? నీ విషయంలో నేను చేసింది ముమ్మాటికి తప్పే. నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, వద్దత్తయ్య. మీ చేతులు ఆశీర్వదించాలి కానీ ఇలా క్షమాపణలు చెప్పడం ఏంటత్తయ్య? ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. నేను నీ దగ్గరకు వచ్చింది ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి. కానీ నీ మనసు తెలిసి నాకు గతం అంతా గుర్తొచ్చి. అత్తయ్య, పోన్లే, ఇలాగైనా మన మనసుల మధ్య దూరం తగ్గింది. మనుషుల మధ్య దూరం కూడా తగ్గితే ఇంకా చాలా బాగుంటుంది అత్తయ్య. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుందమ్మా. నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఏం లేదమ్మా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు సంజయ్ మేఘన గురించి నాతో ఏదో చెప్పాలని చాలాసార్లు ట్రై చేశావు. కానీ నేను పట్టించుకోలేదు. అదేంటి? ఒకరోజు సంజయ్ బాబు గారు ఎవరితోనో రహస్యంగా ఫండ్ ట్రాన్స్ఫర్ గురించి, పవర్ ఆఫ్ అటర్నీ గురించి మాట్లాడారు. ఆ మాటల్లో ఏదో కుట్ర ఉన్నట్టు, మన కుటుంబానికి ఏదో సమస్య రాబోతున్నట్టు అనిపించింది. ఆ విషయం మీతో చెప్పాలని వస్తే ఆ రోజు మీ ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఒక ఉత్తరం రాసి మీ గదిలో పెట్టాను. కానీ ఆ ఉత్తరాన్ని మేఘన అక్క చింపేసింది. మీ పెద్ద అబ్బాయి పవర్ ఆఫ్ అటార్నీతో పాటు మీ ఆస్తి మొత్తాన్ని రాయించుకున్నారు. ఒక్క పైసా కూడా మీకు సంబంధం లేకుండా మొత్తం వాళ్ళ పేరు మీదే రాసినట్టుంది. నడివీధికి తల వంచే శాపం వెంటాడిందా? కరిమబ్బుల తెరవేస్తే, ఒక గ్రహణం ఎదురొస్తే, రవితేజం వెలవెలబోతుందా?